హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సెల్ఫ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇది నా కొత్త ఛానల్, ఇదే మొదటి ఛానల్. అలాగే దీంట్లో మొబైల్కి సంబంధించి చిన్న చిన్న కామెడీ వీడియోస్ అండ్ మూవీస్కి సంబంధించి రివ్యూస్ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. మాతృ మూవీ డైరెక్టర్ జాన్ జాకీ, హీరో సుగి విజయ్ గారు, హీరోయిన్ రూపాలి భూషణ్, కొంతమంది యాక్టర్లు ఉంటారు, ఆమని, పృథ్వీరాజ్, ఆలీ, రవి కాలే పోలీస్ పాత్ర. శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాతృ మూవీ. ఒక సిటీలో కిడ్నాప్లు జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, అసలు ఈ కిడ్నాప్లకి ప్రొఫెసర్కి ఉన్న లింక్ ఏంటి? కిడ్నాప్ల మధ్యలో కొన్ని కోడ్ వర్డ్స్ వస్తాయి. అయితే హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది, హీరోయిన్ డాక్టర్. కోడ్ వర్డ్లో ప్రేమించుకోవడం వల్ల వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ ఒక హై సెక్యూరిటీ రూమ్లో ఉంచుతారు. వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్, బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్, ఇవన్నీ పెద్ద సెటప్ లాగా చేస్తారు. అయితే విలన్ పాత్ర శ్రీరామ్, స్వామినాథన్. ఈ స్వామినాథన్ ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఈ ప్రొఫెసరే లాస్ట్లో ఒక ఇంటర్వెల్ టైంలో ట్విస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫెసరే స్వామినాథన్. ఈ ప్రొఫెసర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ మదర్, ఈ స్వామినాథన్ పుట్టడం వల్ల వాళ్ళ మదర్కి కళ్ళు కనిపించవు. ఈ స్వామినాథ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అంజలి, నందిని రాయ్. ఆ సినిమాలో అమ్మాయి పేరు అంజలి. అంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ గురించి రీసెర్చ్ చేస్తారు. ఆయన వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తాడు. అయితే మీ అమ్మకు కళ్ళు కనిపించవని నాకు చెప్పలేదు, మనకు పుట్టే పిల్లలు కూడా ఇలాగే పుడతారేమో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుని చనిపోద్ది. ప్లస్ హీరోయిన్ కూడా వేరే వారితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కిడ్నాప్లు ప్లాన్ చేస్తాడనమాట. కిడ్నాప్లు అంటే ఎవరైతే వాళ్ళ అమ్మను అవమానించారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ చేసి వాళ్ళ అమ్మకు భక్తులుగా మారుస్తాడు. ఇదే కథ అంతా. ఇదే మధ్యలో ఏదో కామెడీ ఉంటుంది, పృథ్వీ అలీతో కామెడీ ఉంటుంది. అది పెద్ద ఏమనిపించదు. అసలు కథ విషయానికి వస్తే కాన్సెప్ట్ చాలా కామెడీగా ఉంటుంది, పెద్ద స్ట్రాంగ్ ఏం అనిపించదు అంతా. శ్రీరామ్ పాత్ర కూడా అంతేం ఉండదు, కామెడీ అనిపిస్తుంది. మిగతా యాక్టర్లు వచ్చేసి ఆలీ, పృథ్వీరాజు. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆమెని క్యారెక్టర్ బాగానే ఉంది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఏదో ఖాళీగా ఉంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అంతే. ఓకే. ఫ్రెండ్స్ సెల్ఫ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.